డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు పాణిగ్రహణం ధారావాహిక సెకండ్ పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. రామారావు అతని కేసి తెల్లబోయి చూస్తుంటే పార్వతమ్మ ఉత్కంఠ ఆపుకోలేక, "ఏమైంది బాబు, ఎందుకు బాధపడుతున్నావు, అసలేం జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో శ్యాంప్రసాద్ గుండెల్లోంచి తన్నుకొస్తున్న బాధను అతి ప్రయత్నం మీద అణుచుకుంటూ, "ఘోరం జరిగిపోయింది ఆంటీ. బాబు పుట్టిన 6 నెలలకు మరదల సంధ్య బ్లడ్ క్యాన్సర్తో నా తమ్ముణ్ణి ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. ఆ షాక్ నుంచి వాడు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాడు. ఆ బాధకు తోడు అమ్మ ప్రేమ కరువై అల్లాడిపోతున్న ముక్కుపచ్చలారని పసివాళ్ళు అమ్మ ఏది, ఎక్కడికి వెళ్ళింది అంటూ దిగులుగా అడిగే 4 ఏళ్ల ఆడపిల్ల, అమ్మ ఎలా ఉంటుందో తెలియని ఏడాది నిండని మగబిడ్డ, జీతం డబ్బుల కోసం ముక్కుబడిగా పనిచేసే ఆయాల చేతుల్లో ఆప్యాయత ఆదరణ కరువై సరైన పోషణ లేక చిక్కి సగమయ్యారు. వాళ్ళని అలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. అందుకే కష్టం సుఖం తెలిసిన ఓ మంచి అమ్మాయిని చూసి వాడికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. ముందు చెప్తే ఒప్పుకోడని వాడికి తెలియకుండా ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఇవాళ అనుకోకుండా అదృష్టవశాత్తు మీరు తారసపడేసరికి 10 నిమిషాల పరిచయంతోనో ఇలా అడగడం తప్పు ఒప్పో తెలియదు, కానీ నా మనసులో మాట చెప్పాలనిపించింది. మీకు అభ్యంతరం లేకపోతే మా తమ్ముడిని ఒప్పించి మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను. గుక్క తిప్పుకోకుండా చెప్పేసి వెంటనే గుమ్మల్లో నిలబడి నివ్వెరపోయి చూస్తున్న మైథిలి దగ్గరికి వచ్చి, "అమ్మ, అభంశుభం తెలియని కన్నెపిల్లను రెండో పెళ్లివాడిని చేసుకోమనడం సంస్కారం కాదని నాకు తెలుసు. అయినా తప్పడం లేదు. నేను మీ అమ్మగారిలాగే మా ఇంటి విషయాలన్నీ నీకు ఓపెన్గా చెప్పదలుచుకున్నాను. నా భార్యకు మరిది పిల్లలంటే ఇష్టమే, కానీ తనను ఒక్కగానొక్క ఆడపిల్లంటూ తల్లిదండ్రులు గారాబం చేసి బొత్తిగా బాధ్యత తెలియకుండా పెంచడంతో ఎప్పుడు ఫ్రెండ్స్ని వెంటేసుకుని సినిమాలు షికార్లు తిరగడం తప్ప ఇన్నేళ్ళు వచ్చినా పొందికగా ఇల్లు చక్కదిద్దుకోవడం నేర్చుకోలేదు. కూతురికి శ్రమ లేకుండా నా పిల్లల్ని చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మే చూసుకునేది. మరదలొచ్చాక ఆవిడ అవసరం లేకుండా ఇంటి బాధ్యత మొత్తం తను తీసేసుకుంది. ఇప్పుడు ఆమె లేని లోటు నా తమ్ముడికే కాదు, ఇంటి లిపాదిని ఇబ్బంది పెడుతోంది. ఇంటి పరిస్థితి మళ్ళీ ఓ కొలిక్కి రావాలన్నా, పిల్లలు దిగులు మర్చిపోయి సంతోషంగా ఉండాలన్నా, అందరినీ కంటికి రెప్పలా చూసుకునే మరో అమ్మాయి నా తమ్ముడి జీవితంలోకి అడుగు పెట్టాలి. ఆ ఉద్దేశంతోనే సంధ్యలాగే ఇంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలిగే సాంప్రదాయబద్ధమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాను. నిన్ను చూడగానే నా కళ్ళ ముందు తనే మెదిలింది. అంతేకాదు, నా తమ్ముణ్ణి తిరిగి మామూలు మనిషిని చేయగల నేర్పు, చాకచక్యం, ఆ పసివాళ్లకు తల్లి లేని లోటు తీర్చగలిగే ఓర్పు, సహనం నీలో ఉన్నాయనిపిస్తోంది. ఆ నమ్మకంతోనే మా ఇంట్లో మళ్ళీ వెలుగు నింపమని నిన్ను ఇంతగా అర్థిస్తున్నాను. పెద్ద మనసు చేసుకుని అంగీకరించగలిగితే ఇదిగో ఈ నంబర్కి ఓకే అని మెసేజ్ పెట్టు. లేకపోతే మా దురదృష్టం అనుకుంటానే తప్ప మరోసారి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ వెళ్లే ముందు నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట, రెండో పెళ్ళి అనే ఒక్క లోపం తప్ప నా తమ్ముడు మచ్చలేని చంద్రుడు అంటూ ఎదురుగా ఉన్న టీపాయ్ మీద విజిటింగ్ కార్డు పెట్టేసి వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాల పాటు ఇదంతా కళ నిజమా అన్న దిగ్భ్రాంతిలో మునిగి ముగ్గురికి కాసేపు నోట మాట రాలేదు. ముందుగా తేరుకున్న రాజేశ్వరి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, "చెల్లాయ్, నాకైతే అదృష్టం అమాంతం ఆకాశం నుంచి బూడి నీ ఒళ్ళో వాలినట్టే అనిపిస్తోందే. లేకపోతే అంత పెద్ద కారు, సూటు బూటుతో జమీందారులో ఉన్న పెద్ద మనిషి ఇంటికొచ్చి మరీ అమెరికా చదువులు చదివిన లక్షలు సంపాదించే తన తమ్ముడిని చేసుకోమంటూ నిన్ను గడ్డం పట్టుకుని బ్రతిమాలడం ఏంటి?
నా మాట విని ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకో. పెళ్ళయ్యాక ఆ ఇద్దరు పిల్లల్ని నీ బిడ్డలే అనుకుని కాస్తంత ప్రేమగా చూసావనుకో, అతగాడు నిన్ను నెత్తిన పెట్టుకుంటాడు. ఎంచక్కా లంకంత ఇంట్లో ఒంటెడు నగలు, రోజుకో పట్టు చీర, మహారాణిలా దర్జాగా బతకొచ్చు సంబరంగా అంది. పార్వతమ్మ కూడా అవునే తల్లి, ఆ దేవుడు కరుణించి అనుకోకుండా మంచి సంబంధం కోరి వచ్చింది. నీ మెళ్ళో ఆ మూడు ముళ్ళు పడితే మా ప్రాణాలు కాస్త కుదిరపడతాయి. మా గురించి ఏమీ ఆలోచించకు. సర్కారు వాళ్ళిచ్చే వృద్ధాప్య పెన్షన్తో పాటు పెద్దదాని నీడలో ఆయుర్దాయం ఉన్నంత వరకు ఎలాగోలా బతికేస్తాం. బంగారం లాంటి సంబంధం జారవిడుచుకోకు. ఆలస్యం అమృతం విషం ఊను. వెంటనే అక్క ఆయనకు ఫోన్ చేసి పెళ్లి చూపులకు రమ్మని చెబుతుంది అంటూ పెద్ద కూతురికి వంతపాడింది. రామారావు కరసాయంతో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, అమ్మా మైథు, నిజానికి ఇద్దరు బిడ్డల తండ్రికి కడిగిన కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం నాకు ఇష్టం కాదు. కానీ పుట్టెడు రోగంతో ఏమీ చెయ్యలేని అసమర్థుణ్ణి. అతడు అంతగా ప్రాధాయపడుతుంటే కాదని చెప్పలేకపోయాను. అలా అని నిన్నేం బలవంత పెట్టను. కానీ రోజు గుప్పెడు మెతుకుల కోసం వెతుక్కునే బ్రతుకులు మనవి. సర్దుకుపోక తప్పదు. పరిస్థితి అర్థం చేసుకుని రెండో పెళ్లివాడన్నా ఒక్క విషయంలో రాజీ పడగలిగితే నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష అయి కాపాడుతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. చెమర్చిన కళ్ళతో కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. తండ్రికి అప్పటికప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక మౌనం వహించిన మైథిలి ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. చెల్లెలు నిద్రపట్టనట్లు ఊరికే అటు ఇటు మసలడం గమనించి పక్కనే పడుకున్న రాజేశ్వరి నిద్రకళ్ళతోనే నవ్వుతూ, ఏంటి మైథు, శ్యాంప్రసాద్ గారు అంత గొప్పగా వర్ణించిన ఆ అరడుగుల అందగాడు, మచ్చలేని చంద్రుడు ఎలా ఉంటాడా అని ఊహల్లో తేలిపోతూ జాగరణ చేస్తున్నావా అని ఆట పట్టిస్తుంటే చిరాకనిపించి విని వినన్నట్లు పక్కకు ఒత్తిగిలి కళ్ళు మూసుకుంది. మూసిన మైథిలి కళ్ళలో రాజేశ్వరి అనుకుంటున్నట్లు తీయని ఊహలు, కమ్మని కలలేవి చోటు చేసుకోలేదు. మనసు ఆస్తులు, ఆడంబరాల్ని ఆశించడం లేదు. కానీ కంటితో చూడకపోయినా తల్లి ప్రేమకు దూరమైన ఆ పసివాళ్ల గురించిన ఆలోచనలు మాత్రం మెదడును తొలిచేయసాగాయి. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.